అండి. వెల్కమ్ టు మై ఛానల్. వావ్! మామిడికాయ ముక్కల పచ్చడి. చూస్తూనే నోరూరిపోతుంది కదండీ! అవునండి. మామిడికాయ పచ్చడి అంటే ఇష్టపడని వారుండరు కదా! సీజన్ వచ్చేసింది కదండీ! ఈ పచ్చడి చాలా ఈజీగా ఎలా పెట్టాలో చూద్దాం రండి. నేను దీనికోసం 2 పెద్ద మామిడికాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడిచి తీసుకున్నానండి. ఇందులో అప్పుడే టెంక గట్టిపడడం వల్ల దీన్ని కత్తిపీటతో ఇలా కట్ చేసుకున్నానండి. 2 కాయలకి ఇన్ని ముక్కలయ్యాయండి. ఇవి పక్కన పెట్టి ముందుగా పోపు పెట్టుకోవాలండి. పోపు కోసం కళాయి పెట్టి ఒక కప్పు ఆయిల్‌ని తీసుకున్నాను. ఇందులో 2 ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కొంచెం ఆవాలు, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసి పోపును పూర్తిగా చల్లారాక పచ్చడిలో కలుపుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న ముక్కల్లో హాఫ్ కప్పు కారం, హాఫ్ కప్పు ఉప్పు, 2 వెల్లుల్లి గడ్డల్ని పొట్టు తీసి గ్రైండ్ చేసి వేశాను. తరువాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, మెంతుల పౌడర్ వేసి చల్లారిన పోపు ఆయిల్‌ని కూడా వేసి మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పచ్చడిని మనం ఒక డబ్బాలోకి ఎత్తిపెట్టుకుంటే 1 మంత్ వరకి తినొచ్చండి. పచ్చడి ఎత్తిపెట్టాక మిగిలిన కారంలో వేడి వేడి అన్నం కలిపి తింటే చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అందరికీ అన్నం ఇలా ముద్దలు కలిపి పెడితే టేస్ట్ ఎలా ఉందో చెప్తారండి. మా అమ్మాయికైతే చాలా ఇష్టమండి. తను ఎదురు చూస్తూ ఉంటుందండి. మీకు చాలా ఇష్టమా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీరు తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.